అందుకే అపోస్తులు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించము అంటే అర్థం ఏంటండి? వృద్ధి పొందించడం అంటే అర్థం ఏంటి? ఇంత విశ్వాసం ఉందనుకోండి, దాన్ని ఇంత చేయాలి, దాన్ని మరలా ఇంత చేయాలి. అంటే విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? వృద్ధి పొందించుకోవాలి. సాధారణంగా మనం ఈ లోకంలో డబ్బును జాగ్రత్త చేసి వృద్ధి పొందించుకుంటాం, ఆస్తులు జాగ్రత్త చేసి వృద్ధి పొందించుకుంటుంటాం. కానీ అపోస్తులు యేసుప్రభుకు అడుగుతుంది ఏంటంటే, మాకు విశ్వాసం వృద్ధి పొందించు అంటున్నారు. అంటే ఈ లోకములో వాళ్ళకైనా మనకైనా సరే విశ్వాసం అనేది చాలా అవసరం. రెండోది, ఆ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవడం కూడా చాలా అవసరం. అయితే ప్రస్తుతం ఈ లోకంలో విశ్వాసం ఎక్కడికి పరిమితం అయిపోతుందంటే చర్చి వరకు పరిమితం అయిపోతుంది. చర్చి దగ్గరికి వచ్చినప్పుడు మనకేముంటుంది? విశ్వాసం ఉంటుంది, బలంగా ఉంటాం. చర్చి దాటితే ఏమైపోతున్నాం? మర్చిపోతున్నాం. ఇక సంసారం అనే జీవితం, లోకం, వీటిలో మనం పడిపోతున్నాం. పడిపోయి ఏమవుతుందంటే ఉన్న విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నామంటే కోల్పోతున్నాం. విశ్వాసాన్ని ఏం చేస్తున్నాం? కోల్పోతున్నాం. విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే వృద్ధి పొందించుకుంటూ బలపడాలి తప్ప దాన్ని ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు. అయితే సాధారణంగా ఏ మనిషి అయినా సరే విశ్వాసములో నుండి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. విశ్వాసం నుండి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి. ఈ 2024లో మనం ఉన్నాం. అయితే ఈరోజు మనలకు విశ్వాసంలో నుండి బలపరచడానికి, విశ్వాసంతో బలపరచడానికి దేవుడు చాలామంది సాక్ష్యమోహంగా మనల్ని పెట్టాడండి. ఒకసారి మన విశ్వాసంలో తప్పిపోవడం కానీ, విశ్వాసంలో వెనక్కి వెళ్ళడం కానీ మనం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి మన ఎదురు పెట్టిన సాక్షి సమూహం జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించాలండి. ఎందుకంటే వారి జీవితాలే మనకు ఒక మాదిరిగా వేశాడు దేవుడు. కనుక మొదటి నుండి వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, వారి విశ్వాస జీవితం ఎలా ఉండేది అని ఎన్నో విషయాలు మనకు రాయింపబడ్డాయి. ఈ రాసినవి చదువుకుంటున్న మనము వాటి లోతుల్లోకి వెళ్ళి భక్తి జీవితం ఎంత విశ్వాసం కలిగి ఉండాలి, మనకు ముందున్నవారు దేవుడి పట్ల ఎంత విధేయత, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు అని మనం నేర్చుకొని అలాంటి విశ్వాసం కలిగి ఉండడానికి మనము ప్రయత్నం అనేది చేయాలి. కనుక ఈ దినము మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఒక సాక్షి సమూహంలో ఒక వ్యక్తిని తీసుకుందాం. ఆ వ్యక్తి నోవాహు. ఆ వ్యక్తి ఎవరు? నోవాహు. ఈ నోవాహు గురించి ఈ దినం మనం ఆలోచిద్దాం దేవుని పిల్లలు. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు నాకు అనిపించాయి. నోవాహు జీవితం ఇలా ఉందా? నోవాహు పరిస్థితి ఇలా ఉందా? మరి మన జీవితాలు ఎందుకు ఇలా తయారవుతున్నాయి అంటే ఆయన విశ్వాసం చూసినప్పుడు, ఆయన విశ్వాసం ఆలోచనలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే చూద్దాం. ఆయన విశ్వాసం ఎంత గట్టిదో, ఎంత నమ్మకమైనదో, ఆయన సాక్ష్యం ఎంత గొప్పదో ఈరోజు నోవాహు గారు దేవుడి పట్ల బ్రతికిన సాక్ష్యాన్ని ఒకసారి మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. నోవాహు జీవిత మనం ఆలోచించాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? నోవాహు దినాలలోకి వెళ్ళాలి. నోవాహు బ్రతికిన జీవితంలోనికి మనం వెళ్ళాలి. ఆయన ఎప్పుడు బ్రతికాడు, అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఆ పరిస్థితుల్లో నోవాహు ఎలా బ్రతికాడు, తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోగలిగాడు అనేది మనకు తెలియాలంటే నోవాహు గారు పరిస్థితులు, ఆ చుట్టూ ఉన్నవారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నోవాహు గారు ఉన్న ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో ఈయన ఎలా నిలబడ్డాడు అనే విషయాలను మనము ఆలోచన చేయగలిగితే దేవుని పిల్లరా, ఆదికాండం 6వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనకు తెలియాలంటే ఎన్ని అధ్యాయం దగ్గరికి వెళ్ళాలి? 6వ అధ్యాయం. మీరు మర్చిపోకూడదు, నోవాహు జలప్రలయం అనేది దేవుడు జరిగినదే దేవుడు రాయించాడు. అర్థమవుతుందా? దేవుడు జరిగినదే రాయించాడు. ఇప్పుడు అది జరగలేదండి అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే
ఈ నోహవు జలప్రలయం గురించే యేసు ప్రభువే మాట్లాడతారు. ఈ నోహవు జలప్రలయం గురించే పేతురు మాట్లాడతాడు. అంటే జరిగిందనే దానికి సాక్ష్యం క్రొత్త నిబంధన కూడా మనకు ఇస్తుంది. ఎలా జరిగింది, ఏం జరిగింది, మనుషులు ఎలా ఉన్నారనే విషయము మనం ఆలోచించాలి దేవుని పిల్లరా. చాలామంది నోహవు జలప్రలయము జరగలేదని రకరకాలు అవిధేయులు, జరగలేదనుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ఏంటి, దేవుడి మాట నమ్మాలా, మనిషి మాట నమ్మాలండి? ఆడి ఏ శాస్త్రవేత్త అయినా గొప్పోడైనా మనుషుల మాటలు మనము నమ్మకూడదు. మనుషుడేముందండి, చిన్న జ్వరం వస్తే కొట్టుకుపోతాడు. ఏంటి, ఏదండి శాస్త్రాలు గొప్పవండి, దాన్ని చూస్తామంటే ఈ చెప్పిన ఈ శాస్త్రాలే కొన్ని ఒకప్పుడు ఒకలా చెప్పాయి, మరికొన్ని మరోలాగా చెబుతున్నాయి. ఒకప్పుడు అది నిజమంది, తర్వాత కొన్ని అబద్ధమండి. అది గ్రహాల్లో కూడా నిరూపించబడింది. అలాగే మనుషుడు కోతి నుండి పుట్టాడనేది కూడా ఈరోజు కొట్టువేయబడుతుంది. ఎందుకంటే మనుషుడు కోతి నుండి పుట్టలేదని చాలామంది శాస్త్రవేత్తలే చెబుతున్నారు. కనుక మనుషుల మాటలు మనకు అనవసరం. మనుషుల మాటలు మనకు అవసరం. ఆ మనుషుల మాటలు పక్కన పెడతాం. మరి ఎవరి మాటలు తీసుకుందాం అంటే దేవుని మాటలు తీసుకుందాం. ఎందుకంటే మన విశ్వాసం అనేది పెరగాలంటే వ్యక్తి మాటలు కాదు, వినుట వలన విశ్వాసం అన్నాడు. ఆ వినుట యేసుక్రీస్తు మాట వలన అన్నాడు. కనుక ప్రభు మాటను తీసుకుందాం. కనుక ఈ 6వ అధ్యాయంలో ఆదికాండంలో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం దేవుని పిల్లలు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక్కొక్క వచనం మీకు చదివి వినిపిస్తానండి. 2వ వచనం చూద్దాం. 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో, చూడండి ఇక్కడ ఏముందో, తమకు మనసు వచ్చిన స్త్రీని కాదు స్త్రీలను వివాహం చేసుకున్నారు. అంటే స్త్రీలు అంటే ఎక్కువ అంటే ఎవరికి మనసుకి ఎవరికి నచ్చితే వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. రైట్. ఇక 3వ వచనము మనం చదవగలిగితే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో అన్నాడు. చూడండి అక్కడ ఏం జరుగుతుంది, అక్రమము. ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలి, ఇది క్రమము. ఒక వ్యక్తికి 10 మంది, 4, 5, 3, 2 అన్నాం అనుకోండి, అదేమైపోతుంది, క్రమం అవదు, అది అక్రమము అవుతుంది. కనుక నరులు ఎలా మారిపోయారంటే క్రమముగా లేరు, అక్రమముగా మారిపోయారు. అంటే ఎవరికి మనసుకు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఏంటి, రైట్, అక్రమకారులు అయిపోయారు. ఏంటి, ఇక మనం కింద చదువుకెళ్తే 5వ వచనం, నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అంటున్నాడు. అంటే నోహో గారు కాలంలో ఎలా ఉన్నారని మనుషులు అంటండి, చెడుతనము భూమి మీద ఏమైపోయింది, గొప్పగా మారిపోయింది. మంచితనం గొప్పగా మారాలి కానీ చెడుతనం గొప్పగా మారిపోయింది. చూడండి, అలాంటి పరిస్థితి నోహా దినాల్లో ఉన్నది. ఇకపోతే వారు హృదయం యొక్క తలంపులను ఊహంతయు కూడా ఎలా ఉందంట, ఎల్లప్పుడు కేవలము చెడ్డది. అంటే వారి హృదయం యొక్క తలంపులు చెడ్డవైపోయేవి, అక్రమం చేస్తున్నారు. ఏంటి, ఆ అక్రమం, ఆ చెడుతనం అనేది భూమి మీద గొప్పగా చేసుకుంటున్నారంట. ఇది ఎవరి దినాల్లో జరుగుతుంది? ఇలాగా నోహవు. రైట్. ఏంటి, ఇక కిందకి వెళ్దాం. 9వ వచనం చదువుదాం. ఇకపోతే రైట్, ఇక్కడ ఆగుదాం, ఒకసారి ఆగుదాం. 9వ వచనంలోకి వెళ్ళకుండా ఆగుదాం. ఇప్పుడు నేను చెప్పిన వచనాలు బట్టి మనకు ఒకటి అర్థం కావాలి. ఏంటంటే, ఆ రోజు నోహా ఉన్న దినాలలో నరులు ఎలా ఉన్నారంటే వారు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటున్నారు. అక్రమ విషయంలో నరపాత్రులై ఉన్నారని అక్రమం జరుగుతుంది అక్కడ, మనకు అర్థమైంది. తర్వాత వారు చెడుతనం భూమి మీద గొప్పది, అంటే చెడుతనం గొప్పదిగా మారిపోయింది. ఇక వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇది వారు చేస్తున్న చెడుతనం గురించి మాట్లాడిన మాటలు. మనుషులు నోహావు దినాలలో వారు చేసిన చెడుతనం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 1, వారు మనసుకు నచ్చిన స్త్రీలు చేసుకున్నారు. ఆ విషయంలో వాళ్ళు ఏం చేశారంటే క్రమం లేదు, అక్రమంలో ఫాలో అయిపోయారు. ఇకపోతే వారు చెడుతనము భూమి మీద గొప్పదంటున్నారు. అంటే
ఎంతమందికి చేసుకున్నా పర్వాలేదు, గొప్పది అంటున్నారు. ఇకపోతే వాడు హృదయం యొక్క తలంపుల ఊహంతా కూడా ఎల్లప్పుడూ ఏమైపోయింది, చెడ్డది. ఇది మనుష్యుడు క్యారెక్టర్ చెప్తుంది ఇక్కడ. అయితే ఆ రోజుల్లో మనుషులు క్యారెక్టర్ చెప్తుంది ఇక్కడ, కానీ వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పింది ఇక్కడ. కానీ వారి ఫుడ్డు, వారు తిండి ఎలా ఉన్నాయో ఒకసారి యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ. వారి పరిస్థితుల్లో అక్కడ ఎలా ఉందో చెప్తున్నాడు. ఇక్కడ చెడు విషయం అంటే క్యారెక్టర్ గురించి మాట్లాడారు, కానీ అక్కడ భోజనాల విషయాలు, తాగడాల విషయాల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం అండి, 38వ వచనం చదువుతామండి. 38వ వచనం. జల ప్రళయమునకు ముందుటి దినములలో 24:38 మత్తయి సువార్త. ఓకేనండి, ఓకే. జల ప్రళయమునకు ముందుటి దినములలో అంటే అర్థం ఏంటండి? అంటే జల ప్రళయం అనేది ఇంకా రాలేదు, జల ప్రళయం అనేది ఇంకా రాలేదు. జల ప్రళయం రాని దగ్గర నుండి నెక్స్ట్ మరో మాట అంటున్నాడు చూడండి, నోహావు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు అంటున్నాడు. అంటే జల ప్రళయం రాకముందు నుండి నోహావు గారు ఓడ కట్టేసి ఓడలోకి వెళ్ళిన దినం వరకు అసలు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో కింద చెప్తున్నాడు. వారంటే అంటే అర్థం ఏంటి, వారు తినుచు అంటే అర్థం ఏంటంటే తిండికి కొదువ లేదు, తిండికి బాగా ఉన్నది. రెండోది అంటున్నాడు చూడండి, త్రాగుచు అంటే తాగడానికి కూడా కొదువ ఏంటి వాళ్ళ దగ్గర లేదు. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి, నోహావు దినములలో వాళ్ళకి తిండికి కొదువు లేదు, తాగడానికి కొదువ లేదు. ఇక పెళ్లి చేసుకునుచు పెళ్ళిళ్ళకి ఇచ్చున్నారండి. పెళ్ళిళ్ళు ఏమండి, పెళ్ళిళ్ళు అంటే వాళ్ళు లేని వారుగా లేరు అక్కడ, బాగా ఉన్నవారుగా ఉన్నారు, బాగా బలిసిన వారుగా ఉన్నారు అక్కడ. అర్థమవుతుందా? అక్రమ విషయంలో చాలా ఎక్కువ ఉన్నారు, క్యారెక్టర్ విషయంలో పోయింది అక్కడ. కానీ వారు ఎందుకు అలా మారిపోవడం అనే ఒక ఆలోచన, వాళ్ళు ఎందుకు అలా మారిపోయారని ఒక ఆలోచన ఇస్తే ఆ రోజుల్లంట తినడానికి కొదువు లేదు, తాగడానికి కొదువు లేదు, పెళ్ళిళ్ళకి కొదువు లేదు, హ్యాపీగా ఉన్నారంట. ఇంకా అన్నీ ఉంటే ఆవిడంటే బాగు బతుకుతాడు ఏంటి? ఇంకా అన్నీ ఉన్నాయి, ఎలా బాగు బతుకుతారు? ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. ఇంకా వచ్చిన మనకు ఇదే లోక గారు కూడా ఈ విషయాన్ని ఎత్తుతున్నారు. ఒకసారి చదువుదాం. లోక సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి. లోక సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి 27 కూడా చదువుదాం. అప్పుడు 26 నోవాహు దినములలో అన్నాడు. నోవాహు దినం అంటే నోవాహు దినములో ఏదో జరిగింది, ఆ జరిగింది ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఓకేనండి. 27 నోహావు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు అంట అండి. నోహావు అంట ఇది ఈ రోజు వెళ్ళాడు అనుకోండి, ఈ రోజు వరకు అన్నట్టుగా వాళ్ళకి అర్థం అనమాట. నోహావు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తిండికి కొదువు లేదు, త్రాగడానికి కొదువు లేదు, పెళ్ళిళ్ళకి ఈబెడుచు అలా ఉన్నారంటండి. ఇది ఎవరి దినాలలో? నోవాహు గారి దినాలు. 1 వాళ్ళ క్యారెక్టర్ పాడైపోయింది. 2 వాళ్ళకి తిండికి కొదువు లేదు, ఏంటి వారు తాగడానికి కొదువు లేదు, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కొదువు లేదు, మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. జనులు తినుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అన్నట్టుగా ఉన్నారు. 1 చెప్పాను క్యారెక్టర్ బాగోలేదని, 2 చెప్పాను వారి తిండి వాటర్ పెళ్ళిళ్ళ గురించి, 3 కూడా నేను చెప్తాను. 3వది ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను చెప్తాను. ఒకసారి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 19వ వచనం ఏముందో చదువుదాం. 1 పేతురు పత్రిక అంటే 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండునప్పుడు పూర్వం నోహావు దినములు, మళ్ళీ ఇది ఎవరి దినాలు అంటున్నారు? పేతురు గారు కూడా కోట్ చేస్తున్నారు. ఎవరి దినాలు అంటున్నారు? నోహావు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా. ఇప్పుడు అక్కడ జనాలు ఎలా ఉన్నారు అంటే అవిధేయులు. క్యారెక్టర్ ఎలా ఉంది? విధేయులు కాదు. విధేయులు అంటే ఏంటి? అవిధేయులు అంటే ఏంటంటే, విధేయులు అంటే మాటకి లోబడేవారు, అవిధేయులు అంటే ఏంటంటే మాటకి లోబడిన వారు. ఇప్పుడు మూడు వచ్చాయి నోహావు దినాల్లో. 1 క్యారెక్టర్ పాడు చేసేసుకున్నారు, 2
ఫుడ్కి, తాగడానికి, వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఏ కొదువ లేదు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. 3 అవిధేయులు. అలాంటి ప్రజలు ఎన్ని లక్షల మంది ఉన్నారో మనకు తెలియదు, ఎన్ని వేల మంది ఉన్నారో మనకు తెలియదు. సంఖ్య మాత్రం, నెంబర్ల సంఖ్య అక్కడ మనకు తెలియదు. అయితే అక్కడ మనం ఆలోచించవలసింది, భూమి మీద అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఒక్క నోహవు తప్పిస్తే అక్కడ అందరూ కూడా అలాగే ఉన్నారు. ఇలా అందరూ ఉన్నప్పటికీ కూడా వీరిలో బ్రతుకుతున్న నోహవు ఎలా బ్రతుకుతున్నాడో ఒకసారి 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు ఎలా బ్రతుకుతున్నాడండి? వీళ్ళ మధ్యలో నీతిపరుడుగా బ్రతుకుతున్నాడు. తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. అంటే నింద అనేది వేయడానికి వీలు లేనట్టుగా బ్రతుకుతున్నాడు. ఏ తరములండి? ధర్మశాస్త్రం లేని టైంలో, బైబిల్ అనేది ఆ రోజు లేని టైంలో, ఏంటి అలాంటి టైంలో, అవిధేయులు ఎక్కువగా ఉన్న తరములో, ఏంటి బాగా తిండి దొరుకుతుంది, తాగడానికి దొరుకుతుంది, పెళ్ళిళ్ళు బాగా చేసుకుంటున్నారు, కానీ ఈయన మీద నింద కూడా వేయకుండా లాగా బ్రతుకుతున్నాడు అంటండి. ఎంత మంచి మాట రాయించాడండి. అంటే అర్థం ఏంటంటే దేవుని నమ్మాడు అని అర్థం. దేవుణ్ణి, అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడును. అంటే ఇప్పుడు నోవాహు గారు ఏమి నమ్మారండి? దేవుణ్ణి నమ్మారు. ఆ నమ్మకం ఆయనకి ఏమని పడుతుంది? నీతి అని పడుతుంది. అంటే దేవుణ్ణి నమ్మిన ఈయన ఎలాగున్నాడంట? నిందారహితుడు. అంటే ఎవరైనా నింద వేయడానికి మాత్రం చోటు ఇవ్వలేదంట. 2. 3వది, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా బ్రతుకుతున్నాడు నోవాహు చూడండి. ఎలాంటి పరిస్థితుల్లో? అందరు పరిశుద్ధులై ఉన్నారు, ఆ మధ్య నేను బతుకుతున్నాడా? మనకు ఎవరైనా ఒక మాట ఆడితే అందరూ చెడిపోయినారని నేను చెడిపోతే తప్పేంటి అంటాం. మన ఆలోచనలు ఉంటుంది. అందరూ అబద్ధం ఆడుతున్నారంటే నేను అబద్ధం ఆడితే తప్పేంటి అంటాం. అందరూ చూస్తున్నారంటే నేను చూసి తప్పేంటి అంటాం. అంటే అందరూ తప్పు చేస్తున్నారు కనుక నేను కూడా ఏం చేస్తాను? అది సహజంగా మనుషులు మాట్లాడుకున్న మాట. కానీ ఆ రోజు ఎంతోమంది ఆడపిల్లలు మనసు వచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నా కానీ నోవాహు మాత్రం ఒకే అమ్మాయిని చేసుకున్నాడు. తన భార్యనే నమ్మాడు. ఆదాము ఎలాగైతే హవ్వనే నమ్మి భార్యగా ఉంచుకున్నాడో, ఈ నోవాహు కూడా ఒకే భార్యతో. నిజంగా చూడండి, అలా దేవుని కొరకు బ్రతికేవారండి నిలబడతారండి. దేవుని కొరకు బ్రతకని వారండి సాకులు చెప్తారండి. నేనైనా అంతేనండి, నేనేటి గొప్ప కాదు, నేనైనా అంతే. నిలబడితే పూర్తిగా నిలబడతారు అంటారు చూసారా, ఇలాంటి వాళ్ళు నిలబడిపోతారండి. ఇప్పుడు నోవాహుకి అంత ఏంటి తప్పేముందండి? ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కటి చేసుకుంటున్నప్పుడు ఈయన కూడా చేసేసుకోవచ్చు కదా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 600 సంవత్సరాలు, 900 సంవత్సరాలు అండి జీవితం వాళ్ళది. మనకు 60 సంవత్సరాలకు 3-4 మార్చేస్తున్నాం మనము కదండి. ఎంతమంది మార్చేస్తున్నారండి? మనకు 60 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి ఎంతమంది మారుస్తున్నారండి? 2 3 4 చిత్రం ఏంటో తెలుసండి? పాస్టర్లు కూడా అలాగే ఉన్నారండి. కాదంటారా? అవునంటారా? చనిపోతే చేసుకోవడం వేరే అండి, బతుకుండగా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య బతుకుంటుంది కానీ ఆమెకు విడిచిపెట్టేసి మరొక దగ్గరికి వచ్చి మరో భార్యను చేసుకుని మరలా అక్కడ అలా సేవకులు కూడా నేను చూశానండి. 2-3 నేను చూశాను. ఇక నేనేటంటానంటే, ఆజ్ఞలు ఉన్నాయా? ధర్మశాస్త్రం ఉందా? ఏముందా? లేదు. అయినప్పటికీ అందరూ అవిధేయులుగా ఉన్నారు. పెళ్ళిళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. పంట బాగుంది, తిండి బాగుంది, నీరు బాగుంది, పెళ్ళిళ్ళు సూపరు, అన్నీ బాగున్నాయి. కానీ అలాంటి టైంలో నోవాహు గారు ఎవరిని చూస్తున్నారు చెప్పండి? నోవాహు ఎవరిని చూస్తున్నారు? అదండి. ఇప్పుడు ఆలోచించండి, ఆయన అంటే ఆయన క్యారెక్టర్ చూడండి ఎంత గట్టిగా ఉందో. మనం అంటాం ఏంటి, మనం బలహీనులమండి, శరీరంతో ఉన్నామండి, అప్పుడప్పుడు బలహీనులం అయిపోతుంటామండి అని మనం చెప్తుంటాం. కానీ నోవా మాత్రం ఆ దరిదాపులు కూడా వెళ్ళట్లేదు, స్ట్రైట్గా నిలబడుతున్నారు. ఒక పాట ఉంది కదండి, కలవ పువ్వు అంటే బురదలో పుట్టినా ఆ బురదను ఏం చేసుకుంటుందంట? అంటించుకున్నట్టుగా నోవాహు గారు కూడా అక్కడున్న అవిధేయులు ప్రజలు చేసిన తప్పులు మాత్రం ఈయన ఏం చేసుకుంటున్నాడు? అంటించుకోవట్లేదు, నిందారహితుడిగా ఉంటున్నాడు. ఇప్పుడు గుడ్ క్యారెక్టర్ అంటారా లేదా? సూపర్ అంటారు. అది అలా బ్రతుకుతున్న నోవాహు. ఇకపోతే ఇంకా ఆయన జీవితంలో ఇంకా కొంచెం ముందుకి మనము వెళ్ళగలిగితే, ఇప్పుడు ఈయన ఇలా బ్రతుకుతున్నాడు కనుక దేవుడు డైరెక్టర్గా ఈయన దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పేశాడు. ఏ విషయం చెప్పాడో ఒకసారి చూద్దాం.
12 చదువుతామండి. 6:12. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండును, భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక, సమస్త శరీరం మూలంగా భూమి బలాత్కారం, అది ఎంత బలాత్కారం ఉందో చూడండి, చిన్న మాట ఏం కాదు. చాలా దేవుడు అన్నాడంటే చాలా అహిస్థాయిలో ఉంటుంది. బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారాంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును. ఇక్కడ మీరు బాగా పాయింట్ ఆలోచించండి. ఇక్కడ నోవాహు గారితో దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ జలప్రలయం రప్పిస్తానని మాత్రం చెప్పలేదు. జలప్రలయం రప్పిస్తానన్న విషయం మాత్రం ఇక్కడ చెప్పలేదు. ఒక విషయం అయితే చెప్పాడు, నేను నాశనం అయితే చేస్తాను అన్నాడంట. నాశనం చేస్తాడు. ఎలాంటి రోజుల్లో నాశనం చేస్తాను అన్నాడు నోవాహుకు చెప్పాడు. మరలా జ్ఞాపం చేసుకోండి. అక్రమము, అవిధేయులు, బలాత్కారులు, ఇకపోతే తిండి ఇష్టానుసారంగా దొరుకుతుంది, తాగడానికి విస్తారానుసారం దొరుకుతుంది, పెళ్ళిళ్ళు సూపరు, ధనం ఎక్సలెంట్, ఇక ఎక్సలెంటే ఇంకా అలా ఉంది పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో, అంత వాతావరణం అంత చక్కగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు వచ్చి నోవాహుతో నేను మొత్తం అంతం చేస్తాను అంటున్నాడు. అదే మాట నోవాహు వెళ్ళాడు చెప్పాడు. విన్నాడు ఎవడైనా? ఒక్క తన కుటుంబమే నమ్మింది తప్పితే ఇంకెవ్వరు కూడా, అంతమంది నమ్మకపోయినా సరే ఈయన నమ్మేశాడండి. ఇక్కడ కొన్ని స్టోరీ మనం ఆలోచించగలిగితే ఎవ్వరూ నమ్మడానికి ఆసక్తి అక్కడ లేదు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, అప్పటిదాకా జలప్రలయం అనేది ఎవ్వడు చూడలేదు, అంతే కదండి. అప్పటి వరకు జలప్రలయం అంటే ఏంటి ఎవడికి, కరోనా రాకముందు 10 సంవత్సరాలకు ముందు, కరోనా రాక 10 సంవత్సరాల ముందు కరోనా వస్తుందంటే ఏమనుకుంటారంటే జనాలు, మనకు వెర్రోళ్ళు అనుకోరా, ఏ ట్రైడ్ ఎలాగ అంటున్నాడు అంటారు. అంతెందుకు, కరోనా ఎక్కడో వచ్చిందండి, మనకు ఎక్కడ ఎలా ఉందో ధైర్యంగా తిరిగాం మనం, అంతేనా? అది ఎక్కడో ఉండగానే మనం ఎక్కడ తిరిగాం, ధైర్యంగా తిరిగేసాం. ఏడు చేస్తుంది మనకేడు చేద్దు, మనకేం చేస్తుంది అనుకున్నాం. అది డైరెక్ట్గా విమానం ఎక్కిపోయింది, ట్రైన్ ఎక్కి, బస్సు ఎక్కి, ఆటో ఎక్కి, తిన్నాక మన ఇంటిగాడి దిగిపోయింది. ఈదుల్లో కూడా నడకంట చేసింది మనకి. అది వచ్చి మన ఇంట్లో ఒక్కొక్కరిని తీసుకెళ్ళిపోయిన తర్వాత మనకు అర్థమైంది, భారతదేశంలో కొన్ని లక్షల మంది చనిపోయారు కదండి. అప్పుడు భయం వచ్చిందా? అదే ముందే గవర్నమెంట్ ఎంత చెప్పి మొత్తుకున్నా వింటున్నాడు ఆవిడ. ఈదుల్లో తిరుగుతూనే ఉన్నారు. ఎవరైనా విన్నారా? వినలేదు కనుక అది ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థం, ఏంటంటే కరోనా అంటే ఇలా ఉంటుందా, చంపేస్తారా అని, వీళ్ళకి చచ్చిపోతామా అని అప్పుడు అర్థమైంది. ఇప్పుడు అప్పటిదాకా వీళ్ళకి జలప్రలయం అంటే ఏంటో పూర్తిగా తెలియదు, జలప్రలయం అంటే పూర్తిగా తెలియదు, తుఫాన్లు అంటే పూర్తిగా తెలియదు, గాలులు అంటే పూర్తిగా తెలియదు. అసలు ఇవి ఎప్పుడంత భయంకరంగా ఉంటామని వీళ్ళకి అసలు ఏమీ తెలియదు. అలా తెలియని దినములు వచ్చే జలప్రలయం వస్తుంది జాగ్రత్త అంటే ఎవరు నమ్ముతాడండి? ఎవరైనా నమ్ముతామండి? మనమేనా ఆ టైంలో ఉంటే నమ్ముతామా? నమ్మలేం. గనుక నమ్మింది ఎవరు చెప్పినా నోవాహు, నమ్మంది ఎవరు చెప్పినా అవిధేయులు. అంటే ఎంత చక్కగా నమ్మాడనేదే నాకు ఆ నమ్మకం అనేది బలపరుస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా కూడా నోవాహు గారు చూడనిది నమ్మాడు, చూసి నమ్మలేదు ఆయన, చూడనిది నమ్మాడు. ఇక రెండోది, ఆయనకు వాడ తయారు చేయమంటారండి దేవుడు, వాడ తయారు చేయమంటాడు. నేను అడుగుతున్నాను, నోవాహుకు వాడ కట్టడం వచ్చా? అసలు నువ్వు వాడంటే ఏడో తెలుసు ఆయనకి? ఆయన ఏదో కట్టమంటున్నాడు, ఈయన చూస్తున్నాడు, ప్రభువా నాకు వాడ కట్టమంటున్నావు, అసలు వాడని ఎప్పుడు నీ చూడలేదు, అది ఎలా ప్రభువా అని క్వశ్చన్లు ఎట్టేసాడా? చూడండి ఎంత మంచి మనసు చూడండి. ఆయన ఏదో చెప్తున్నాడు, ఆ మాట ప్రకారం నేను చేసేయాలి అంతే, దానికి తిరిగి క్వశ్చన్లు ఏమీ వేయకూడదు. చూసండి ఆయన మనసు చూడండి. ఇలా చేతులు కట్టుకున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నాయనా నేను అందరిని నాశనం చేస్తాను, జలప్రలయం అని చెప్పలేదు, నాశనం చేస్తానని మాత్రం చెప్పాడు. కానీ ఎలా నాశనం చేస్తాననేది నోవాహు గారు కూడా తెలియదు కనుక ఈయనకు వాడ కట్టమన్నాడు. ఇప్పుడు వాడంటే ఈయనకి తెలియదు. 3 అంతస్తులు కట్టు, ఇన్ని మోర్లు ఇటు ఉండాలి, అన్ని మోర్లు అటు ఉండాలి. ఎవరండి? కిటికీలు ఉండాలి, కిటికీలు ఇన్ని మోర్లు ఉండాలి, జంతువులకి అవి కట్టాలి, అక్కడ పైన రూమ్ కట్టాలి, కింద రూమ్ కట్టాలి. ఏంటండి ఇది? ఏంటి పోనీ ఆ రోజు ఎందుకులే, మనకి ఈరోజు టెక్నిక్ చాలా ఎక్కువ వచ్చింది కదండి.
ఈరోజు మీకు అప్పచెప్తాం వాడ కట్టండి అని. మనకు అప్పచెప్పారు అనుకోండి ఎవరైనా, వాడ కట్టగలమా? నీకు బుర్ర ఉందా లేదా? మాకు వాడ కట్టమంటావేంటి? అసలు అది అంటే ఏంటో నాకు తెలియదు. ఏంటి ఒక బొమ్మైనా మనకు ఉంది, బొమ్మ గీసేమంది గీసేస్తాం, కానీ వాడు కట్టమంటే కట్టలేమని మనం అంటాం. కానీ నోవాహు గారు మాత్రం వాడంటే ఏటో తెలియనప్పుడు దేవుడు ఏదో చెప్తున్నాడు, కట్టమంటున్నాడు, నేను కట్టుకుంటానంటే దాన్ని ఏటంటామండి? మనం ఏమంటాం తెలుసా అండి? అమాయకత్వం అంటామండి మనం. వీడు అన్ని మాటలు నమ్మేస్తాడు రా బాబు, వీడు అన్ని మాటలు కూడా ఏం చేస్తాడు? నమ్ముతాడు. అంటే మనం ఏమంటాం? అమాయకత్వం అంటాం. దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఈయన నమ్ముతున్నాడంటే నిజంగా నోవాహు గారు దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడో తెలుసండి. ఒక విషయం చెప్పనా? దేవుడు ఏ కొలతల ప్రకారం, అది వెడల్పు అవ్వచ్చు, ఎత్తు అవ్వచ్చు, పొడవచ్చు, లోతు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎలాగైతే దేవుడు కట్టమన్నాడు సేమ్ అలా దింపాడండి. సేమ్ అది అలా దింపాడనడానికి ఒక వచనం మనకు బలపరుస్తుంది. చూద్దాం. అదే 6వ అధ్యాయము 22వ వచనం. ఆ మీద వాడు గురించి చేస్తూ ఇలాగ వచ్చినప్పటికి కిందకు వచ్చినప్పటికి ఏమంటాడు చూడండి. 22వ వచనం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము ఎంత చేశాడంటండి? ఏది చెప్పాడో ఆ యావత్తు కూడా ఎక్కడ ఎంత కూడా మిస్ అవ్వలేదంటే దేవుని మాటకు నోవాహు గారు ఎంత విలువిస్తున్నారో చూడండి. మనము ఉన్నాము, ఆరాధన 10 గంటలకు అన్నాం అనుకోండి, ఎన్ని గంటలకు వస్తాము ఆలోచించండి. మనం ఎంత విలువిస్తున్నాం ఆయన మాటకి. ఆరాధన ఎన్ని గంటలకంటే మనం ఎన్ని గంటలకు వస్తాము. ఈ ప్రతి విషయంలో ఆలోచించండి. పాటల విషయం కావచ్చు, వాక్యం విషయం కావచ్చు, మాటల విషయం కానీ ఎంత వెనకబడుతూ ఉన్నామో ఆలోచించండి మనం. ఎందుకంటే మనము కూడా కొన్ని మాటలే వింటున్నాం, కొన్ని వదిలేస్తున్నాం, అలా పక్కకి వెళ్ళిపోతుంది. క్రైస్తవులు కూడా మనం కొన్ని మాటలు పట్టుకుంటున్నాం, కొన్ని మాటలు ఏం చేస్తున్నాం? పక్కన పెట్టేస్తాం. ఏమవుతుందిలే అని. కానీ నోవాహు మాత్రం చిన్నది కూడా విడిచిపెట్టకుండా ప్రతీది కూడా దేవుడు నోవాహుకి ఆజ్ఞాపించిన యావత్తు కూడా చేశాడంటే. ఇప్పుడు వాడు కట్టేసాడండి, అయిపోయిందా? వాడు కట్టాడు. ఇప్పుడు వాడు కట్టిన తర్వాత అంటున్నాడు చూడండి, 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, యెహోవా ఈ తరం వారు నువ్వే నా ఎదుట నీతిమంతుడు ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారు వాడలో ప్రవేశించండి అన్నాడు. ఇప్పుడు వారితో పాటు జంతువుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ప్రతి జంతువులు ఆడ మగ గురించి మాట్లాడి అవన్నీ రావాలి, ఓడలోకి రావాలి అని చెప్పిన తర్వాత, వాటికి ఆహారాలు ఇవన్నీ తెచ్చుకోవాలి అని చెప్పిన తర్వాత 5వ వచనం చూడండి ఏమంటుంది. 7వ అధ్యాయం 5వ వచనం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను అన్నాడు. మొదట వాడ కట్టడంలో కూడా యావత్తు చేశాడు, తర్వాత ఈ జంతువుల విషయంలో కూడా యావత్తు చేశాడంటే ఆజ్ఞను నోవాహు గారు ఎంత ప్రేమిస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎంత ప్రేమిస్తున్నాడు. రైట్. ఇప్పుడు నోవాహు గారికి ఏం తెలియదు అన్నాను? జలప్రలయం అంటే ఏంటో తెలియదు, వాడంటే ఏంటో తెలియదు. తెలియనప్పటికీ అవెప్పుడు చూడనప్పటికీ నమ్మాడు. ఇక్కడ మనకు ఒక వచనం బలపరుస్తుంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం ఒకసారి తీర్చదాం. చూసారా? చూడండి ఇక్కడ ఏముందో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని, అంటే అది వరకు చూడని సంగతులు, అంటే అది వరకు ఏం చూడలేదండి ఆయన. జలప్రలయమే చూడలేదు, తుఫాన్లు చూడలేదు, ఏంటి వాడా చూడలేదు, ఇవే చూడలేదు. పూర్తిగా ఈయనకి తెలియవు. తెలియకపోయినప్పటికీ చూడనప్పటికీ కూడా ఈయన దేవుని చేత ఏంటి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. ఎలా సిద్ధం చేశాడు? రాబోతున్నది ఏంటో తెలియదు, ఓడ విషయం ఏంటో తెలియదు. అయినప్పటికండి ఎంత విశ్వాసంగా నమ్మాడు చూడండి. యావత్తు చేశాడంటండి. ఏటండి నోవాహు గారి జీవితం. అదేనా ఎలాంటి దినములలో అందరూ పరిశుద్ధులుగా ఉన్నారు, ఈయన కూడా పరిశుద్ధుడిగా బతిడని కాదు, అందరూ అవిధేయులుగా ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఎలాగ ఉన్నాడు? విధేయుడుగా ఉన్నాడండి. ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి, ఎంత గొప్ప విషయం అండి.
నోవహు గారి జీవితం అండి. ఎలా కట్టాలో అలాగే కట్టాడు. ఆ రోజు లక్షలు ఉండొచ్చు, వేలలు ఉండొచ్చు, కానీ ఎవ్వరూ నమ్మలేరు ఆయన్ని. ఏంటి, వాడు కడుతున్నాడు కదండి, వాడ సిద్ధం చేస్తున్నాడండి. ఈ వాడ సిద్ధం చేస్తున్నప్పుడు నోవహు ఈ వాడ సిద్ధం చేసి ఉండిపోవడం కాదు, కానీ అక్కడ అది ఉంచి ఎక్కడికో వెళ్ళి ప్రకటన చేస్తున్నాడు. అది కూడా బైబిల్లో మనం చూడగలిగితే, ఇందాక మనం చదువుకున్నాం మొదటి పత్రిక 3:19 మొదటి పేతురు పత్రిక 3:19 ఏమంటారు చూడండి. దేవుడంట ఇంక వాడ రెడీ అవుతున్నప్పుడు ఇంకా దీర్ఘశాంతంగా ఉంటున్నాడు అంటండి. ఎందుకు, ఇప్పటికైనా మారుతారని దేవుడు ఏం చేస్తున్నాడు, దీర్ఘశాంతంగా కనిపెడుతున్నాడు. అంటే కనిపెట్టడమే కాదు, నోవహు గారి దినములలో అంటే వాడు మొత్తం ఇంకా అవ్వలేదు, ఇంకేమవుతుంది, సిద్ధపరచబడుతుంది. సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, పాపమనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపంగానే వెళ్ళి వారికి ప్రకటించాడంటండి. ఇంక వాడు మొత్తం ఏమవ్వలేదు, సిద్ధం కాలేదు, ప్రకటిస్తున్నాడు. ఏం ప్రకటించాడండి, ఏం ప్రకటించుంటాడు ఒకసారి 2 పేతురు పత్రిక 2:5 చూద్దాం. ఏం ప్రకటించుంటాడు? 2 పేతురు పత్రిక 2:5 చూద్దాం. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నాడు అంటండి, నీతిని ప్రకటిస్తున్నాడు అంటండి. అంటే అవిధేయుల దగ్గరికి వెళ్ళి ఏం ప్రకటిస్తున్నాడు, నీతిని ప్రకటిస్తున్నాడు. నీతి అంటే ఏంటి, దేవుని నమ్మండి రా నాయన అని ప్రకటిస్తున్నాడు అండి. దేవుని నమ్మండి, ఈ ప్రకృతి కలిగించిన దేవుణ్ణి నమ్మండి, ఈ సృష్టికర్త దేవుణ్ణి నమ్మండి, ఆయనే నిజమైన దేవుడు అని నోవహు గారు వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఆ దేవుడే చెప్పాడు వాడు కట్టమని. రాబోయే రోజుల్లో జలప్రలయం వస్తుంది అంటున్నాడు, జాగ్రత్త పడండి. జలప్రలయం వస్తుంది అంటుంటే జాగ్రత్త పడమన్నాడు, ఆ మాటకి మీరు లోబడండి అని ఆయన చెబుతున్నాడు అంటండి. నోవహు గారు వెళ్ళి చెప్తున్నాడు అంటండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని ఆజ్ఞలకు లోబడండి అని చెప్తుండంటండి. చెబుతున్న ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. సేమ్ ఆ రోజులు ఈ రోజు గుర్తు రావట్లేదు మనకి. ప్రకటించిన వాడిగా పక్కనెట్టారు ఆ రోజు కూడా, ఈ రోజు కూడా ప్రకటించిన వారిని పక్కనే పెడుతున్నారు. నోవహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకను ఇప్పుడు దగ్గర అవుతుంది. అదే చూసారా. కనుక ఆయన దినాల్లో అవిధేయులకి వెళ్ళి చెప్తుంటే వాడు పట్టించుకోవట్లేదు, ఎవరు వినట్లేదు, ఎవరు చూడట్లేదు. అయితే నోవహు ఏం చేశారంటే వెళ్ళిపోమన్నాడండి. దేవుడు ఇంక మీరు వెళ్ళిపోయండి అన్నాడు. వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినప్పుడు గేట్ ఎవరు వేశారండి, దేవుడే గేట్ వేశాడు. నోవహు వేయలేదు. లోనికి వెళ్ళిపోయారు. ఎవరెవరు వెళ్ళారు, జంతువులు వెళ్ళిపోయాయి, వీళ్ళ కుటుంబం వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయారండి. ఈ వెళ్ళిపోయిన తర్వాత గేటు పడిపోయిందండి. గేటు పడిన తర్వాత అప్పుడు వర్షం స్టార్ట్ అయింది. కింద ఊటలు కింద నుండి వచ్చేసాయి, పైనుండి ఊటలు పైనుండి వచ్చేసాయి. 40 దినములు కొండపోత వర్షం. ఏంటి అది, ఎలాంటి వర్షం అన్నాడు, తూములతో లెక్క పెట్టాడు. తూములు విప్పబడ్డాయి అంటాడు. అంత వర్షం పడిపోతుందండి. అప్పటి వరకు కూడా నోవహు చెప్పినది వీళ్ళు నమ్మట్లేదంటండి. ఆ మాట ఉందో చూసారండి. ఆ మాట ఇందాక మత్తయి సువార్త చదువుకున్నాం కదా, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37-38 38 చదువుతాం. జలప్రలయం ముందు దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పిల్లలు చేసుకునుచు పిల్లలకి ఇచ్చిచుండరి. ఇదండి ఇక్కడ పదం రాశారు చూడండి. జల ప్రళయం వచ్చి ఎప్పుడు వచ్చిందండి, నోవహు గారు ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత జల ప్రళయం అనేది వచ్చింది. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అంటే ఆ జల ప్రళయం వచ్చినంత వరకు కూడా నోవహు చెప్పింది నిజము అని వీళ్ళు నమ్మలేదండి. ఆ కొట్టుకొని వెళ్ళిపోయినంత వరకు కూడా
జలప్రలయం వస్తుంది అని చెప్పిన మాట వీళ్ళు ఎరగలేదంట. ఎప్పుడైతే కొట్టుకొని వెళ్తుందో అప్పుడు అర్థమైందంట. సుఖమేముందండి, కొట్టుకొని వెళ్ళిపోతే ఇంకేం సుఖం ఉందండి. అంటే అవిధేయులందరూ కూడా ఏమైపోయారంటే మునిగిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా నోహావు జీవితంలో మనం కొంచెం తొంగు చూడగలిగితే, ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, నోహావు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాడలో ఉన్నాడు. వాడ ఎక్కడుంది? నీటి మీద ఉంది. అయితే కొన్ని దినముల తర్వాత నీరు మెల్లమెల్లగా తగ్గింది కదండి, మెల్లమెల్లగా తగ్గింది. ఈ మెల్లమెల్లగా తగ్గినప్పుడు నోహావు లోనున్నాడు కదండి. మీకు ఇప్పుడు నోహావు గురించి కొన్ని విషయాలు చెప్పాలి. వాడలో స్పెషలిస్ట్ అంటే ఏదైనా మనకు అనుకూలంగా కట్టుకునేది అక్కడ ఏముంటుందండి? స్పెషల్గా ఇప్పుడు వాడ కట్టారనుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద వాడలు కడుతున్నారు మనుషుల గురించి. పెద్ద పెద్ద వాడలు కట్టుకున్నప్పుడు అందులో మంచి మంచి రూములు, ఫ్యాన్లు, ఏసీలు, నెక్స్ట్ అందులోనే స్విమ్మింగ్ పూలు, మంచి మంచి డిజైనింగ్, చెట్లు అన్నీ కూడా అందులో ఉండడానికి తగినట్టుగా వాడని సిద్ధపరచుకుంటున్నారు. మరి నోహా గారు కరెంట్ లేదు, ఫ్యాన్లు లేవు, చెట్టు చీకటి, అంతేనా? ఎవరితో ఉన్నాడు? జంతువులతో ఉన్నాడు. వాడి అరుపులు మామూలుగా ఉండవు. ఇన్ని అరుపులతోనూ కరెంటు లేని పరిస్థితి, చీకటిలో 8 మంది ఒక దగ్గర బ్రతకాలి. ఎక్కడ? వాడ. కిటికీలన్నీ బందు, తలుపులన్నీ బందు. అది ఎక్కడికి వెళ్ళిపోతుందో వీళ్ళకి తెలియదు, వెళ్ళిపోతుంది. కానీ ఎంత బ్రతుకుంటాడండి. అంటే దేవుడు చిన్న ఆజ్ఞ చెప్తే మనం వినమండి. అసలు వాడ కట్టినప్పుడే పక్కకి వెళ్ళిపోతాం మనం. చిన్న చిన్నది కూడా మళ్ళీ చేసుకుని గొడవ అంటుంటాం మనం. కానీ చూడండి, లోనై ఎలా ఉండిపోయాడో మహానుభావుడు అండి. ఆ అరుపులకి, ఆ బాధలకి, ఆ కష్టాలకి ఎంత తట్టుకుంటున్నాడో. చీకటి ప్రపంచం ఇది. ఒకళ్ళు ఉంటే దీపాలు ఉండొచ్చు, ఉంటే, లేకపోతే అది కూడా లేదు. ఎలా వండుకుంటున్నారో, ఎలా తింటున్నారో, ఆ పొగతో ఎలా బాధపడ్డారో, ఆ అరుపులతో ఎంత బాధపడ్డారో, ఈ బాత్రూమ్లు ఎలా కట్టారో, ఈ జంతువుల బాత్రూమ్లు ఎలా కట్టారో. మీరు ఇన్ని రోజులు ఉంటే ఊరుకుంటాయండి? వెళ్ళవా? ఒక్కొక్కటి వెళ్తే కొంప మామూలు కొడుతుందా? ఇవన్నీ ఈ వాసనలు, ఈ బాధ, ఈ టార్చర్ మహానుభావుడు ఎలా భరించడండి? మనమైతే ఉరెట్టుకొని చచ్చిపోతామండి. నేను వీడితో పడలేనండి అంటుంటాం. ఎవరితో పడలేం? ఒకే భర్త ఉంటాడు, ఈ భర్తతో పడలేమంటాం. మనం అలాగంటాం, ఒకే భార్య ఉంటుందో పడలేమంటాం. కానీ నోవాహు గారండి, ఈ తల్లి పిల్ల 8 మంది, ఈ జంతువులు, ఈ పక్షులు, వీళ్ళకి మేతలు, వీళ్ళకి వంటలు, తిండాలు, ఏంటండి బాబు, ఒక రోజు ఉండలేమండి మనమైతే అండి. ఈరోజు ఫ్యాన్ ఉంటుంది, దాని కింద ఉండడమే కష్టం. ఏసీ ఉంటుంది, దాని కింద ఉండడమే కష్టం. మన జీవితాలు అలా తయారయ్యాయి. అక్కడ నో ఏసీ, నో ఫ్యాన్, నో కరెంట్ ఏండి. కానీ అన్ని తట్టుకుని ఉన్నాడండి. కరెంట్ వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇందాకలు వేడి చూసారా? ఎండలు ఎలా ఉన్నాయో, మంచి వేడి చూపిస్తున్నాయి. చర్చిలో అదే చెప్పాను. ఈ వేడే మనం తట్టుకోలేకపోతున్నాం. వాడలో ఒక రోజు ఎడితే మనం ఎలా తట్టుకుంటాం? అదే వాడ ఇలా వెళ్తుందండి, నీటిలో ఎలాగెళ్తుంది? ఇలాగ వెళ్తుంటుంది. అయినా అంత బాధని తట్టుకున్నాడంటే దేవుణ్ణి ఎంత ప్రేమించుంటాడండి బాబు నోహావు. ఎంత విశ్వాసం కలిగి ఉంటాడండి. ఇప్పుడు ఆయన బాధ మనకి ఎలా అర్థమవుతుంది, ఏ విధంగా అర్థమవుతుందో మనం ఆలోచన చేస్తే, పాపం ఆయన ఏం చేశాడంటే, ఇన్ని రోజులు అవుతుంది, బయట ప్రపంచం ఎలాగుందో మనకు తెలియట్లేదు, ఒకసారి కాకిని పంపిద్దామా బయట ప్రపంచం ఎలాగుందో అని కాకిని పంపించాడంటండి. కాకిని పంపిస్తే కాకి వెళ్ళింది, కానీ తిరిగి రాలేదు. పాపం ఎదురు చూశాడు, తిరిగి రాలేదు. మరి కాకిని పంపించావు, తిరిగి రాలేదు, మళ్ళీ ఎందుకు పావురం పంపించావు? పావురం ఎందుకు పంపించావు? బయట ఎలాగుందో, నీరు ఇంకిందో లేదో, ఏ విధంగా ఉందో ఆలోచన అన్నప్పుడు వెంటనే పావురం పంపిస్తే పావురం తిరుక్కుని మళ్ళీ వచ్చేసింది. మళ్ళా కొన్ని రోజులు ఉన్నాడు, మళ్ళీ పంపించాడు. చూడండి ఆశ ఎలాగుందో. ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది? వెళ్ళింది, ఒక ఆకు తెచ్చింది, మళ్ళీ కొన్ని రోజులు ఉండి మళ్ళీ పంపించాడు. అంటే ఇన్నిసార్లు ఎందుకు పంపించాడు అంటే దగ్గర 4 సార్లు పంపించాడు కదండి. ఎందుకు పంపించాడు? బయట పరిస్థితి, లోపల పరిస్థితి ఏం బాగోలేదు. బయట పరిస్థితి ఎలాగుందో, ఒకవేళ బయటికి ఒకవేళ విడిచిపెడితే వేగంగా బయటికి మేము వచ్చేస్తాము. ఏటి టార్చరు, ఏటి బాధ కదండి. అలా నోవా గారు 4 సార్లు పంపించే విషయాన్ని తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్న తర్వాత అంటే అలా తెలుసుకున్న తర్వాత నోవా గారు డోర్ చూశాడంటే నీరు ఎండిపోయిందంటండి.
ఆ పదం కూడా కనిపిస్తుంది, ఒకసారి చూద్దాం. ఏంటి 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. చూడండి 13వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 13వ వచనం అండి. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు వాడు కొప్ప తీసి చూసినప్పుడు నేల, ఇది ఎప్పుడండి? మొదటి నెల మొదటి దినం 601వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమునంట నోవహు గారు చూశారంటండి. అప్పుడు నీరు ఏమైపోయిందంటండి? ఇంకిపోయింది. ఇంకిపోయినప్పుడు బయటకు వచ్చేవచ్చు కదా. మీకు ఒక విషయం తెలుసండి, అసలు దేవుడు దీని తర్వాత మాట్లాడుతాడు. అంతకు ముందు వాడలో ఎక్కడ మాట్లాడినట్టుగా మనకు కనిపించదండి. 40 రోజులు ఇశ్రాయేల్ దగ్గరికి మోసే రాకపోతే వాళ్ళు ఎలా ఆలోచించారండి? ఎంత అవిధేలుగా ఆలోచించారండి. కానీ లోన్ ఎంత బాధపడుతున్నాడు, ఎంత పరిస్థితులు అవుతున్నాయా? దేవుడు దర్శనం ద్వారా దేని ద్వారా మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ కనిపించదు. కనిపించకపోయినా సరే ఇంకా కనిపెడుతూనే ఉన్నారండి వీళ్ళు. చూడండి ఆలోచన. నిజంగా పరదేశికే నేను వెళ్తే ముందు నోహా దగ్గరికి వెళ్ళి పాదాలు పెట్టుకుని, నోహా గారు అది ఎలా భరించారయ్యా, ఏ విధంగా భరించారయ్యా, ఏటయ్యా మీ ఆ కష్టం ఏంటి? ఇది 60 సంవత్సరాలు ఇస్తే ఎన్నిసార్లు తారుమారు అయిపోతున్నాం మా పరిస్థితులు. ఒకసారి విశ్వాసం బలంగా ఉంటుంది, ఒకసారి విశ్వాసము అలాగైపోతుంది. ఏదో మంచి క్రియలు జరుగుతుంటే బలంగా ఉంటుంది, ఏవైనా కొన్ని మనకు అనుకూలంగా క్రియలు జరగకపోతుంటే బలహీనం అయిపోతుంది. ఏదైనా మన ఇంట్లో పుడితే ఆనందంగా ఉంటుంది, ఏదైనా ఇంట్లో చచ్చిపోతే బలహీనంగా మారు. ఏంటి మా విశ్వాసాల పరిస్థితి ఎలా ఉంది? కానీ మీరేంటండి 600 దగ్గర 900 సంవత్సరాలు పైగా బ్రతికి మీ విశ్వాసంలో అంత స్ట్రాంగ్ ఎలాగుందని మనం అడుగుకోవాలండి. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి. ఏంటి నోహా వయసు దగ్గర మనం వయసు పెడితే ఎన్నిసార్లు లెక్క పెట్టాలండి? ఇంత చిన్న వయసు వచ్చిన ఒక్కటి కూడా దేవుని విషయంలో మనము దూరం అయిపోయే పరిస్థితిలో ఉన్నామండి. కానీ నోవహు గారు మాత్రం విశ్వాసం ఎక్కడ తగ్గట్లేదు. ఇక్కడ మీరు బాగా గమనించవలసింది 601వ సంవత్సరం 1వ నెల 1వ దినం నీరు భూమి మీద ఏమైందంటే ఇంకిందంటండి. ఇంకెనలేదు, ఇంకింది. బయటికి రావచ్చు కదండి, బయటకు వచ్చేవచ్చు కదా. కానీ బయటకు ఎందుకంటే నాకు బయటికి ఎందుకు రావట్లేదు? ఈయన వెళ్ళమని చెప్పింది ఎవరు? రమ్మని చెప్పాలి ఎవరు? నరులారా తిరిగి రండి అని ఆయనే కదా చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు నోవహు ఎండిపోయింది. ఇప్పుడు కింద వచ్చిన చదువుతాం చూడండి. కింద వచ్చిన 14వ వచనం. 2వ నెల 27వ దినమున భూమి ఎండును. అప్పుడు నీరు తగ్గింది, ఇప్పుడు భూమి ఎండిందండి. దీనికి దానికి మధ్యన ఎన్ని రోజులు ఉన్నా చెప్పండి? అది మొదటి నెల మొదటి దినము, ఇది 2వ నెల 27. దగ్గర ఎన్ని రోజులు అవుతాయండి? మనలా లెక్కేసుకుంటే ఒక 57 రోజులు. ఇప్పుడు 55 రోజులు అనుకుందామండి. 55 రోజులు నీరు ఇంకిపోయిందని తెలిసినా ఎక్కడున్నాడు? అందులో ఉన్నాడండి. ఆ బాధలే పడుతున్నాడు, ఆ కష్టాలే పడుతున్నాడు. మనకి ఇంత కష్టం వస్తే చాలండి, ఇంత అలాగ దేవుణ్ణి నమ్మండి మనం ఇంత. కానీ ఎంత కష్టం వచ్చినా చూడండి భరించేస్తున్నాడు. 57 రోజులు దగ్గర మన లెక్కలు పెట్టుకుంటే 55 నుండి 57 రోజులు ఆయన ఉన్నాడండి. ఎందుకయ్యా నోవహు గారు రావట్లేదంటే, మొదటి ఆజ్ఞ జరిగింది ఓడలోనికి వెళ్ళమని, 2వ ఆజ్ఞ జరగలేదు బయటికి రమ్మని. అప్పుడండి ఈ 55 నుండి 57 రోజులు ఏవైతే మనం అనుకుంటున్నాం మన దినాలుగా లెక్క పెడతాం. ఎందుకంటే 1వ నెల 1వ తారీఖు అక్కడ ఉంది, 2వ నెల ఇక్కడ 27 ఉంది, ఆ నెల 30 అనుకుందాం. ఆ రోజు లెక్కలు వేరు, 30 అనుకుందాం. ఈయన 27 మొత్తం కలిపితే 30 27 మొత్తం 57 రోజులు. ఈ 57 రోజులు కూడా లోనే ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి నోవహు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఏవైతే ఉన్న జంతువులు పక్షులు అందరూ బయటికి రండి అన్నాడండి. అప్పటిదాకా నోవహు బయటికి ఏటండి? ఆజ్ఞ పాటించడం అంటే అలా ఉంటుంది. ఆజ్ఞ పాటించడం అంటే అలా ఉంటుంది. అంత విశ్వాసం ఇక్కడ మనలో ఎవరికైనా ఉన్నదా? ఉందండి? ఉందా? అంత విశ్వాసం లేకపోతే అంత విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు వృద్ధి పొందించుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? వృద్ధి పొందించుకోవాలి. నిజంగా వారు ఏమి చూసి నమ్మలేదండి, ప్రతిదీ చూడక నమ్మారండి. అబ్రహాం జీవితం కూడా మీరు చూడండి. ఆయన నేను చూపించిన దేశమునకు నువ్వు
వెళ్ళుము అన్నాడు. కానీ అది ఏ దేశమో, అక్కడ ఏటి ఉంటుందో, అక్కడ ఏ పరిస్థితులు ఉంటుందో అబ్రహాం గారికే తెలియదు, చూడలేదు, తెలియదు పూర్తిగా. అయినప్పటికీ ఆయన నడిపిస్తాడనుకో నడిచాడు అంతే. ఒకసారి ఆ పదం కూడా చూడండి, హెబ్రీ పత్రికలో ఉన్న మాట. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అబ్రహాం గురించి రాయబడుతున్న మాటలు 8వ వచనం 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొంది ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళును, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళును. తెలియదండి అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో. చూడండి పదాలు ఎలా ఉన్నాయి. నిజంగా ఇప్పుడు మీరు ఆలోచించండి, వాడి సాక్ష్యం మనల్ని బలపరచదా? బలపరచు చెప్పండి. ఎంత బలపరుస్తుందండి. అందుకే ఇప్పుడు మనమే నేర్చుకోవాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కన్నీరు వచ్చినా నోహం అంత రాదండి. నోహం అన్ని కష్టాలు మనకు రావు. నోహం అంత వయసు కూడా మనకు ఉండదండి. కానీ కష్టాల్లోనూ, ఇంటిలో కష్టాలైనా, ఈదులో కష్టాలైనా, బాధలు ఇవేవైనా సరే దేవుడి మీద నమ్మకం పెట్టుకుని అలా బ్రతకాలండి. అది ఏ కష్టం, అది ఏదైనా సరే నమ్మకం పెట్టుకొని బ్రతకాలి. నింద అనేది మన మీద రాకుండా చూసుకోవాలి. ఇది నోహవు జీవితాన్ని మనం చూసాం ఈరోజు. 57 రోజులకు కూడా బయట రాకుండా లోనే ఉన్నాడంటే దేవుని ఆజ్ఞకి ఎంత మర్యాదిస్తున్నాడో చెప్పండి. వాడ ప్రతీది కూడా యావత్తు చేసిన ఉన్నదంటే వాడలో ప్రతి పిన్ను కూడా చేశాడంటే ఆ దేవుని ఆజ్ఞకి ఎంత మర్యాదిస్తున్నాడో చూడండి. జంతువుల విషయంలో దేవుడికి ఎంత మర్యాదిస్తున్నాడో చూడండి. అది నోవాహు జీవితం మనకి సాక్ష్యం. మరి ఈరోజు మనం ఎలా ఉంటాం? రాబోయే తరాలకు మనం కూడా ఎలా ఉండాలి? ఉంటామా? వాళ్ళు 900, మనకు 60-70. 60-70 ఉండడం కష్టమా? 900 ఉండడం కష్టమా? 60-70 అంటే ఈజీ, 900 ఉండడమే కష్టం. కనుక దేవుని పిల్లలారా, నోవాహు జీవితం మన విశ్వాసాన్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఆ బలం పొందుకున్న మనము ఆ నోవాహు ఎలాగైతే ప్రతి ఆజ్ఞను నెరవేర్చాడో అదే ఆజ్ఞలను మనం కూడా నెరవేర్చడానికి ఆలోచన చేద్దాం.